హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు రియల్మీ వాషింగ్ మిషన్లో ఇప్పటివరకు కొన్ని ప్రోగ్రామ్స్ వరకు చూపించాను. అండ్ ఇక్కడ 10 ప్రోగ్రామ్స్లో ఈరోజు టబ్ నేను చూపిస్తాను. చూడండి, షార్ట్లోనే చూపించేస్తాను. ఫస్ట్ ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రజెంట్ ఇది ప్రోగ్రామ్ నెంబర్ 1లో ఉంది. మనకి 10 టబ్ క్లీన్ కదా. ఓకే, చూడండి, ప్రోగ్రామ్ నెంబర్ 10 సెలెక్ట్ చేసుకొని వాష్ 60 minutes ఆటోమేటిక్గా వస్తుంది. రీఫిల్ 2, స్పిన్ 30, ఆక్వా లెవెల్ ఫుల్. అది మనమేం సెలెక్ట్ చేసుకోక్కర్లేదు, నేను చూపించాను. జస్ట్ మనం ప్రోగ్రామ్ నెంబర్ 10 పెట్టేసుకొని స్టార్ట్ బటన్ నొక్కేస్తే సరిపోతుంది. ఓకే, యాక్చువల్గా దీంట్లో ఏమీ వేయక్కర్లేదు, బుక్లో కూడా ఉంటుంది. క్లోరైట్ వేస్తే సరిపోతుంది. నేనైతే ఏమీ వేయలేదు, ప్లెయిన్గానే క్లీన్ పెట్టేస్తున్నాను. బ్లీచ్ వేసుకోవచ్చు. బ్లీచ్ ఒకవేళ బ్లీచ్ వేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక్క నిమిషం చూడండి. సైడ్ ఇది ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుందా? దాంట్లో ఇక్కడ ఓపెన్ చేశాక బ్లీచ్ వేసుకోవచ్చు. అది ఎప్పుడంటే 150 ml గ్లాస్లో గ్లాస్లో కలుపుకొని ఈ టబ్ మొత్తం వాటర్ నిండిపోయాక అప్పుడు వేసుకోవాలి. నేనైతే వేయకుండా చేస్తున్నాను ప్రజెంట్. అది ఆటోమేటిక్గా టబ్ క్లీన్ చేస్తుంది కాబట్టి నేను ప్రజెంట్ అయితే ఏమీ వేయలేదు. నెక్స్ట్ టైం నేను కూడా వేయాలనుకుంటున్నాను, నెక్స్ట్ టైం చూస్తాను. టబ్ క్లీనింగ్ ఎలా రొటేట్ అవుతుంది ప్రాసెస్ చూడండి.
ఇది టోటల్ ప్రాసెసింగ్ వచ్చేపాటికి 2 అవర్స్ పడుతుందన్నమాట. సో అంతసేపు మనం పెట్టలేం కాబట్టి నేను జస్ట్ సింపుల్గా చూపిస్తాను స్టార్టింగ్ ఎలా అవుతుంది అనేది. నెక్స్ట్ రీఫిల్లో కూడా సేమ్ అలాగే అవుతుంది కాబట్టి అదనమాట. శాంపుల్గా చూడండి. మళ్ళీ వాటర్ తీసుకుంటుంది. చూడండి వాటర్లో డస్ట్ కనిపిస్తుంది కదా మీకు, దారాలు కానీ ఏమైనా డస్ట్ కానీ అవన్నీ. సో చూడండి పైకి ఎలా తేరుకుంటుందో డస్ట్. చూడండి డస్ట్.
వచ్చేసి 81 minutes లెఫ్ట్ అనమాట. ఇంకా వాష్లోనే ఉంది. సిక్స్టీ మినిట్స్ అయిపోయింది. వాష్లో డ్రైన్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, see this ones. ఫినిష్. వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయినాయి. నెక్స్ట్ రీఫిల్ తీసుకుంటుంది. చూసారు కదా, చూడండి వాష్ అయిపోయింది. రీఫిల్ వాష్ లైట్ అయిపోయింది. చూడండి స్పిన్ అవుతుంది. 64 minutes లెఫ్ట్. 64 minutes లెఫ్ట్. ఇప్పుడు రీఫిల్లో ఉందన్నమాట. సో అది మళ్ళీ సేమ్ ప్రొసీజర్, రీఫిల్ అవుతుంది. సో ఒకసారి చూడండి, రీఫిల్ తీసుకుంటుంది. నెక్స్ట్ మళ్ళీ స్పిన్ తీసుకుంటుంది. రీఫిల్ తీసుకుంటుంది, స్పిన్ తీసుకుంటుంది. స్పిన్ కూడా 30 minutes తీసుకుంటుంది. రీఫిల్ 30 minutes తీసుకుంటుంది. స్పిన్ 30 minutes తీసుకుంటుంది. ఇంకా 64 minutes ఉంది. సో అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ అది టబ్ వాష్. సో అదనమాట టోటల్ టబ్ క్లీన్ అనేది ఇలా ఉంటుంది.
వాష్ 60 మినిట్స్, రీఫిల్ 30 మినిట్స్, స్పిన్ 30 మినిట్స్, టోటల్గా 2 అవర్స్ తీసుకుంటుంది. ఓకే, వాష్ అయిపోయింది, రీఫిల్ అయిపోయింది, స్పిన్ తీసుకుంటుంది. 19 మినిట్స్ లెఫ్ట్ ఉందన్నమాట. ఇంకా చూడండి, స్పిన్ తీసుకుంటుంది. టోటల్ 2 అవర్స్ పట్టుందన్నమాట ఇది. బ్లింకింగ్ స్పిన్ 18 మినిట్స్ లెఫ్ట్. Seventeen minutes left. Sixteen minutes left. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ.